పదవి దక్కిందనే ఆనందం ఒకరిది, ఇంకొక ఆయనది అసంతృప్తి రాగం. అధ్యక్ష పోస్ట్ దక్కకపోవడంతో మరో నేత సైలెంట్ మోడ్. ఇలా బీజేపీ ఆర్తో నేమ్ స్టార్ట్ అయ్యే ఆ ముగ్గురు నేతలు డిఫరెంట్ మూడ్లో ఉన్నారట. ఇంతకీ సంబరాలు చేసుకుంటున్న ఆర్ ఎవరు? రచ్చ చేస్తున్న మరో ఆర్ రూట్ ఎటు? సైలెంట్ అయిన ఇంకో ఆర్ ఏం చేయబోతున్నారు? అధ్యక్ష పదవి దక్కిందన్న ఆనందంలో రామచంద్రరావు. అధ్యక్ష ఎన్నికల వేళ రాజీనామా అస్త్రంతో రాజా సింగ్ రచ్చ. అధ్యక్ష రేసులో ఉండి పదవి దక్కకపోవడంతో రాజేందర్ సైలెంట్. బీజేపీలో ఆ ముగ్గురు ఆర్లు డిఫరెంట్ మూడ్లో ఉన్నారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుణ్ణి ప్రకటించడంతో కమలం పార్టీలో ఆ ముగ్గురు ట్రిపుల్ ఆర్ లీడర్ల చుట్టూ రాజకీయం నడుస్తోంది. బీజేపీలో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ అనగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన రామచంద్రరావు ఒకరైతే, ఈటల రాజేందర్, రాజా సింగ్ మరో 2 ఆర్లు. ఇప్పుడు ఏ ఇద్దరు బీజేపీ నేతలు కలిసినా ఈ ట్రిపుల్ ఆర్ గురించే చర్చించుకుంటున్నారట. ఈటల రాజేందర్ ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఆయన భవిష్యత్ అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయనే దానిపైన రాష్ట్ర పార్టీ ఆఫీస్లో పెద్ద చర్చే జరుగుతోందట. ఇక దాంతోపాటు అధ్యక్ష ఎన్నిక వేళ పార్టీకి రాజీనామా చేసిన రాజాసింగ్ పై కూడా పార్టీ నేతలు ఆరా తీస్తున్నారట. రాజాసింగ్ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు, ఆయన రాజీనామాతో జరిగే నష్టమెంత అని లెక్కలు వేసుకుంటున్నారట కమలనాథులు. రాష్ట్ర అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రామచంద్రరావు సంబరాలు చేసుకుంటున్నారు. రామచంద్రరావుకు అధ్యక్ష పదవి దక్కడంతో బీజేపీలోని పాత నేతలంతా తమకే అధ్యక్ష పదవి దక్కినంత ఆనందంలో ఉన్నారట. ఏబీవీపీ నుంచి ఎదిగి నక్సలైట్లతో, రాడికల్ స్టూడెంట్ యూనియన్తో కొట్లాడిన తమలో ఒకరికి పార్టీ సముచిత గౌరవం ఇచ్చిందని ఫీల్ అవుతున్నారట. ఇందులో కిషన్ రెడ్డి, బండి, లక్ష్మణ్ లాంటి నేతలున్నారు. ఇలా ఓవైపు రామచంద్రరావు, ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటుండగా మరికొంతమంది మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. రామచంద్రరావు సౌమ్యుడు, ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల పార్టీ నష్టపోతుంది, అగ్రెసివ్ గా ఉండేవారికి ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వాల్సిందని కొందరు మాట్లాడుకుంటున్నారట. ఈ విషయంలో రామచంద్రరావు కూడా కౌంటర్ ఇచ్చారు. అధ్యక్షుడైన తరువాత ఇచ్చిన మొదటి ప్రసంగంలో తాను ఫ్లవర్ కాదు ఫైర్ అనే చెప్పుకునే ప్రయత్నం చేశారు. అధ్యక్ష పదవి ఆశించిన ఈటల రాజేందర్ 2 రోజులుగా సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు అనే చర్చ మొదలైనప్పటి నుంచి ఈటల రాజేందర్కే పదవి దక్కడం ఖాయమనే చర్చ సాగింది. ఆల్మోస్ట్ ఈటలనే అధ్యక్షుడు ప్రకటన మాత్రమే మిగిలి ఉందన్న లీకులు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా ఆయన అనుచరులు ఇదే అంశాన్ని పదే పదే పోస్ట్ చేస్తూ వచ్చారు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈటల తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అయ్యేవారు. కానీ బీజేపీలో మొదటి నుంచి ఉన్న కొంతమంది నేతలు అడ్డుపాటం వల్లే రాష్ట్ర అధ్యక్ష పదవి చేతిదాకా వచ్చి జారిపోయిందని బాధపడుతున్నారట. ఇంకేం చేస్తే పార్టీ తనను గుర్తిస్తుందంటూ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఈటల. ఇక మరో ఆర్ రాజాసింగ్ పార్టీలో రచ్చరచ్చ చేస్తున్నారు. చివరి నిమిషంలో తాను రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్నానంటూ ప్రకటించారు. పార్టీలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న తనకేం తక్కువ, తానెందుకు అధ్యక్ష పదవికి అర్హుణ్ణి కాదంటూ తెరపైకి వచ్చారాయన. అయితే తనకు అధ్యక్ష పదవి రాలేదన్న బాధ కంటే రామచంద్రరావుకు ఎందుకిచ్చారన్నది ఆయన కోపమట. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉంటూ రామచంద్రరావు తనను ఇబ్బంది పెట్టారని, రాష్ట్ర అధ్యక్షుడైతే ఆయన మరోసారి తనను ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట రాజాసింగ్. ఇలా ముగ్గురు ఆర్తో నేమ్ స్టార్ట్ అయ్యే నేతలు తలా ఒక పరిస్థితిలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. రామచంద్రరావుది సంబరమైతే ఈటల రాజేందర్ మదన పడుతున్నారు. ఇక ఇంకో ఆర్ రాజాసింగ్ ఆల్మోస్ట్ పార్టీకి దూరమైనంత పని చేస్తున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు బీజేపీలో ట్రిపుల్ ఆర్ లీడర్ల చుట్టూ రాజకీయ చర్చ నడుస్తోంది.